ఈ నేపథ్యంలోనే నేషనల్ కాన్ఫరెన్స్ ఇటీవల ఎన్నికల ప్రణాళిక ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్లో ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వము మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో ఆర్టికల్ 370 తొలగించి 35A తొలగించి ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఒక శాంతి అభివృద్ధితో కూడినటువంటి ఒక ప్రభుత్వం ఏదైతే ఈరోజు అడ్మినిస్ట్రేషన్ పనిచేస్తూ ఉందో, ఎక్కడైతే జిన్నా రాజ్యాంగమైనటువంటి ఆర్టికల్ 370 తొలగించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలకి హక్కుల అధికారాలు ఉన్నాయో హక్కులన్నింటిని కూడా జమ్మూ కాశ్మీర్ ప్రజలు కూడా కల్పిస్తూ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు. మరి ఇటీవల లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ వ్యతిరేకము, రాజ్యాంగాన్ని రద్దు చేస్తుంది, రిజర్వేషన్ తొలగిస్తుందని చెప్పినటువంటి రాహుల్ గాంధీ ఈరోజు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని జమ్మూ కాశ్మీర్లో అమలు చేస్తూ అక్కడ మహిళలకు అధికారాలు ఇచ్చాము, ఎస్టీ రిజర్వేషన్స్ కల్పిస్తూ ఉన్నాము, హిల్ ఏరియాలో నివసించేటువంటి పాడీలకు, గుజ్జర్లకు, అదేవిధంగా బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఉన్నాము, ఎస్సీలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఉన్నాము, మహిళల కమిషన్ ఏర్పాటు చేశాము, బీసీ కమిషన్ ఏర్పాటు చేశాము, ఎస్సీ కమిషన్లు ఏర్పాటు చేశాము, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాము, అన్ని రకాల హక్కుల అధికారాలు కల్పిస్తున్నాము, చైల్డ్ మ్యారేజెస్ను రద్దు చేశాము, బ్యాన్ పెట్టాము. మళ్ళీ ఈరోజు నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పార్టీ వీటన్నిటిని కూడా బీసీ రిజర్వేషన్ తొలగిస్తాము, ఎస్సీ రిజర్వేషన్ తొలగిస్తాము, మహిళా కమిషన్ తీసేస్తాము, ఎస్సీ కమిషన్ తీసేస్తాము, బీసీ కమిషన్ తీసేస్తామని అయితే నేషనల్ కాన్ఫరెన్స్ చెప్తా ఉందో, దీనిపైన కాంగ్రెస్ పార్టీ వైఖరి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పాకిస్తాన్తో చర్చలు జరుపుతాము, అయితే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఉగ్రవాదులు కానీ వాళ్ళకు మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తులు కానీ ఎవరైతే జైళ్ళలో ఉన్నారో వాళ్ళను వదిలేస్తాము, వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాము అయితే నేషనల్ కాన్ఫరెన్స్ చెప్తా ఉందో, దీనిపైన కూడా రాహుల్ గాంధీ జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పాకిస్తాన్తో చర్చలు జరుపుతాము, బార్డర్లో సరిహద్దుల్లో సరిహద్దు వ్యాపారం తీసుకొస్తాము, పాకిస్తాన్ భారతదేశానికి సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించి అనే విధంగా ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఇవన్నీ కూడా తిరిగి జమ్మూ కాశ్మీర్ను మరి ఉగ్రవాదుల చేతిలో పెట్టడం కోసం, పాకిస్తాన్ అనుకూల శక్తుల చేతిలో పెట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే మన రాహుల్ గాంధీ చెప్పారు, మాకు రాజకీయాల కంటే ఎక్కువ నేషనల్ కాన్ఫరెన్స్కు మాకు కుటుంబ సంబంధాలు ఉన్నాయంటున్నారు. ఆయన స్వయంగా చెప్పాడు, మీ కుటుంబ సంబంధాల కోసము జమ్మూ కాశ్మీర్ భవిష్యత్తును మరొకసారి ఉగ్రవాదుల చేతిలో పెడతారా రాహుల్ గాంధీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీ కుటుంబ సంబంధాల కోసము జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ ఏదైతే ఆటంకవాదులను ప్రోత్సహించేటువంటి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేటువంటి 370 మళ్ళీ తీసుకొస్తారా చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదైతే భారతదేశంలోనే ఉగ్రవాదాన్ని పెంచడం కోసం ఒక బ్రిడ్జి లాగా ఆర్టికల్ 370 ఉపయోగపడింది, అటువంటి బ్రిడ్జిని ఈరోజు మేము రద్దు చేసి ఆర్టికల్ 370 రద్దు చేసి ఉగ్రవాదాన్ని అడ్డుకట్ట వేశాము. దేశంలో శాంతి పెరుగుతా ఉంది. హైదరాబాద్లో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, అనేక రాష్ట్రాల్లో ఈరోజు పాకిస్తాన్ ఐఎస్ఐ యాక్టివిటీస్ తగ్గిపోయాయి, దేశంలో శాంతి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దీనిపైన తమ వైఖరి స్పష్టం చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను. తెలంగాణలో ఇప్పుడు ఒక హాట్ టాపిక్ ఈ హైడ్రా కూల్చివేతలు రీసెంట్ ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు అయితే యంగ్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత కూడా ఒక వివాదాస్పదంగా మారింది. ఎటువంటి నోటీస్ ఇవ్వలేదని స్టే ఉండగా కూడా కూల్చేశారని చెప్పి నాగార్జున అంటున్నారు. మీ పార్టీ స్టాండ్? నేను ఒకటే చెప్తా ఉన్నాను, హైడ్రాకి సంబంధించి ఈరోజు అనేక రకాలుగా ప్రజల ముందు హైడ్రామా నడుపుతా ఉన్నారు. మరి ఇన్ని రోజులు ఇదే చట్టం ఉంది కదా, గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండింది, ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండింది. అప్పుడు ఉన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ సంస్థలు, ఇవన్నీ ఇల్లీగల్ యాక్టివిటీస్, చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు కొనసాగాయి కదా. మళ్ళీ అప్పుడు ఎక్కడ పోయినా మీ చట్టాలను అడుగుతాను, అదే వ్యవస్థ కదా. మరి ఆ రోజు మీరు ఉన్నప్పుడే, అధికారం ఉన్నప్పుడే కట్టారు, ఈరోజు తొలగిస్తామంటే ఇన్ని రోజులు ఏ రకంగా కరెంట్ ఇచ్చారు, ఏ రకంగా ట్యాక్సులు వసూలు చేశారు, ఏ రకంగా అనుమతులు ఇచ్చారు, ఏ రకంగా కళ్ళు మూసుకొని అధికారులు పాలకులు కుమ్ముకై ఈరోజు మరి ఈ యొక్క కట్టడాలన్నింటిలో పెంచి పోషించారో జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన మరింతగా లోతుగా చర్చించి దీనిపైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
కాబట్టి భారతీయ జనతా పార్టీగా ఒక సమగ్రమైనటువంటి విధానం కావాలని కోరుకుంటున్నామే తప్ప ఎవరు ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు అనధికారమైనటువంటి కట్టడాలకు అనుమతులు ఇచ్చి మరి ఈరోజు అనేక రకాల సౌకర్యాలు, విద్యుత్ సౌకర్యం కానీ, రోడ్డు సౌకర్యం కానీ, డ్రింకింగ్ వాటర్ సౌకర్యం కానీ వాటికి ఏ రకంగా ఇచ్చారో తెలియాల్సిన అవసరం ఉంది. దీనిపైన అందరికీ ఒకే రకమైనటువంటి చట్టం ఉండాలి, అందరికీ ఒకే రకమైనటువంటి విధానం ఉండాలి. ప్రభుత్వ అధికారులు చేసినటువంటి పొరపాట్లపైన కూడా సమగ్రమైన దర్యాప్తు జరపాలనేది నా డిమాండ్.